రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు. 21వ తేదీ వరకు ఇక్కడే బస చేస్తారని ఇప్పటికే అధికార వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రపతి భవనాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో పాములు, కోతులు, తేనెటీగలు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. తేనెటీగల సమస్యను పరిష్కరించడానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 24 గంటలు స్నేక్ క్యాచర్ టీంని అందుబాటులో ఉండేలా చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏర్పాట్లపై ఇప్పటికే సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు సీఎస్. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎస్. రాష్ట్రపతి వచ్చి వెళ్లిపోయే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని తెలిపారు పోలీసులు. రాష్ట్రపతి భవన్ కు ఇన్వైటెడ్ గెస్ట్లను మాత్రమే అనుమతిస్తామన్నారు అధికారులు. రాష్ట్రపతి షెడ్యూల్ను బట్టి ఆయా రూట్లలో ట్రాఫిక్ అడ్వైజరీని రిలీజ్ చేయనున్నారు పోలీసులు.